మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు నగర తెదేపా అధ్యక్షుడు కొరకంచి రవికుమార్ టీడీపీ పార్టీతో మీ ప్రస్థానం ఏ విధంగా కొనసాగిందంటే దాదాపుగా 15-18 సంవత్సరాలుగా మీరు టీడీపీ పార్టీలో ఉన్నారు. కొన్ని అన్యాయవార కారణాల వల్ల ఏదో అందరు ఏమంటారంటే వాళ్ళు కార్పొరేటర్ ఉన్నారు కదా, వాళ్ళకి పదవి ఉన్నందుకే కదా 10 మందిలో అందరూ చూస్తున్నారు. గత మున్సిపల్ ఎలక్షన్స్లో మీరు కార్పొరేటర్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఎందుకు ఈ విధంగా జరిగిందంటారు? ఏం లేదు, లాస్ట్ కొన్ని అన్యాయవార కారణాల వల్ల రాలేకపోయింది. కానీ ఆ రోజు సార్ గారు, భరత్ సార్ గారు మంత్రి టీజీ భరత్ గారితో మీకు అత్యంత సాన్నిహిత్యం ఉంది అంటుంటారు. ఇది వాస్తవం కాదంటారా? వాస్తవం, అత్యంత సాన్నిధ్యం అనేది. సార్ గారు ఏమంటే ఎప్పుడైనా కానీ సిన్సియర్గా పనిచేయాలా, బాగుండాలా. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత టీడీపీ నగర అధ్యక్షుడి పదవికి బాగా డిమాండ్ పెరిగిందండి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఆశావాహులు కూడా ఆ సీట్ కోసం చాలా మంది ఆశించారు. కానీ మీకే ఈ సీట్ ఎందుకు వచ్చిందండి అసలు? కానీ సార్ గారు మా మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. టీడీపీ నగర అధ్యక్షుడి పదవి వస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేశారు? అసలు మేము అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్ గారు కూడా మాకు ఈ స్థానంలో కూర్చోబెట్టినారు కాబట్టి ముందుగా సార్ గారికి మేము ధన్యవాదాలు. మంత్రి టీజీ భరత్తో ఉన్న సాన్నిహిత్యాన్ని మీరు అలుసుగా తీసుకొని తరచుగా రియల్ ఎస్టేట్ దందాలు, పంచాయతీలు తెచ్చు వాస్తవం ఎంత అసలు? మాకు అసలు ఎటువంటి రియల్ ఎస్టేట్ దందాలు, రియల్ ఎస్టేట్ పంచాయతీ లేదు. మేము ఎప్పుడైనా ఈ పంచాయతీ సెటిల్మెంట్ చేసేందుకు ఏకంగా కర్నూలు నగరంలో ఉన్న వెంకటరమణ కాలనీలో ఒక పెద్ద కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు మీరు, కొరకంచి రవికుమార్ గారు అంటున్నారు. టీడీపీ నగర అధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి కావచ్చు, పటిష్టతకు కావచ్చు, మీరు మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందండి? భవిష్యత్ కార్యాచరణ ఆ రోజు భరత్ సార్ గారు, భరత్ అన్న ఒకటే చెప్పాడు. టీడీపీ నగర అధ్యక్షుడి పదవిని కైవసం చేసుకునేందుకు కొరకంచి రవికుమార్ గారు కొంత పెద్ద మొత్తాన్ని పార్టీలో ఉన్న కొందరు నాయకులకు ఇచ్చారు అనే విమర్శ ఉంది. ఇది వాస్తవం కాదంటారా? అది వాస్తవం. అధ్యక్ష పదవికి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారని మేము. మరి ఈ కర్రల డిపో నుంచి ఏకంగా లిక్కర్ షాప్ల వరకు ఏ విధంగా ఎదిగారు మీరు అసలు? అనుకోకుండా లిక్కర్ వ్యాపారానికి పోవడానికి కారణం ఏమంటే మీ ప్రమాణ స్వీకారోత్సవానికి చాలా మంది రౌడీలు హాజరయ్యారండి.